ఒకళ్ళు ఆ సబ్జెక్ట్ గురించి ఆ విషయం గురించి మాట్లాడాలని భయపడతారు, మాట్లాడరు. మాట్లాడకపోవడం మూలాన లోపలికి చాలా మంది సూసైడ్స్ వరకు వెళ్ళిపోతాయి. ఆ డైవర్స్ అనేది ఎలాగో దాన్ని కూడా మన సొసైటీలో ఆపుతా ఉంటారు. డైవర్స్ చేయకూడదు, లేకపోతే ఇదేది నువ్వు ఎలా ఉన్నా అలానే ఉండిపోవాలి, నీకు ఇష్టం లేకపోయినా ఉండాలి, అనిమని ఉండాలి, ఇలాంటి ఒక ఫ్యామిలీ ప్రెషర్, సొసైటీ ఏమనుకుంటుందో అని. అవంతా కాకుండా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడం మూలాన అట్లీస్ట్ పీపుల్ విల్ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ దేర్, అంటే బెడ్రూమ్ కథలు బయట చెప్పమని కాదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చెప్తున్నారా, వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే తల్లిదండ్రులు చెప్పనవసరం లేదు, అట్లీస్ట్ వాళ్ళ కౌన్సిలర్స్ చెప్పుకోవడము, లేకపోతే బయటకు వచ్చి నాకు ఇది ఇష్యూ ఉంది, యూనో ఇప్పుడు ఉంది లస్ట్ అనేది అవసరమా కాదా అనేది బేసిక్ క్వశ్చన్, అది కూడా రాదు. ఏంటో పెళ్లి అయిపోయింది, లవ్ లో ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి, అంతే. ఏమున్నా నాకు తెలియదు, సంబంధం లేదు, వాడు హెరాస్ చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా. ఇప్పుడు ఒకళ్ళ మీద మనము ఫోర్స్ఫుల్ ఒక మనిషి మీద మనం ఈవెన్ ఇఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ లీగలీ మనం వైఫ్ ని కానీ హస్బెండ్ గానీ ఫోర్స్ చేయడానికి లేదు ఫర్ సెక్స్. సో ఇలా చేసినప్పుడు అది ఇల్లీగల్, అది దట్స్ నాట్ యాక్సెప్టెడ్, అది ఒక రేప్ కింద అంటే చెప్తాం అది. సో ఇలాంటి జరిగినప్పుడు ఈ విషయాలు అసలు తెలుసా, బయట చెప్తున్నారా అనేది మనకు డౌట్ వస్తుంటుంది. ఐ థింక్ ఈ సినిమా అని చెప్పడానికి కోసం కాదు, బట్ ఇలా ఒక సబ్జెక్ట్ డైరెక్టర్ ఆకాష్ ఒక మంచి బోల్డ్ కంటెంట్ ఈ సబ్జెక్ట్ మాట్లాడని చెప్పి బయటకు వచ్చాడు. ఐ థింక్ ఇట్ ఇస్ నైస్. లవ్ చేంజెస్ ఇన్ ద ఇయర్. మీరు నాకు ఒక 12 years లో లవ్ ఏంటంటే అడిగితే అది థాట్ ఇస్ డిఫరెంట్. 18 లో లవ్ ఏంటంటే థాట్ ఇస్ డిఫరెంట్. టుడే మై లవ్ థింగ్ ఇస్ డిఫరెంట్. I remember when I was 12, my dad used to ask, will you get married? I said, I'll never marry anybody, I'll stay with my dad. Alanti love kuda change avutundi as you grow old. The love, what you think, perception about love will change because your maturity will change. సినిమాలో మీ పేరు ఏంటండి? అభి. నా పేరు అభి. ఇప్పుడు ఆయన ఇందాక ఒకటి అన్నారు చూసారా, ఫోర్స్ఫుల్ గా చేస్తే అది కింద కన్సిడర్ అవుతుంది, కేసేయచ్చు కదా. మీరు నిక్కి మీద కేసేసారా? అభి నిక్కి మీద కేసేసాడా? వాడు కేసు వేయొద్దు, నేను ఆమెను ఇంత లవ్ చేస్తాను, నేను ఆమెను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చంపేస్తాను కాబట్టి పెద్ద కేర్ మాట్లాడుతున్నారు ఇక్కడ సినిమా కోసం డైరెక్టర్ కోసం చేయాల్సి వస్తుంది.